అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈశాన ఆస్ట్రాలజీ ఛానల్. 2026 మే నెల కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వారు గత 5.5 సంవత్సరాల నుండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఏలినాటి శని ప్రభావం వల్ల. వీరు గతంలో చాలా నష్టపోయినటువంటిది ఎన్నో సంఘటనలు జరిగినాయి వీళ్ళకి. జాబ్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వ్యాపారంలో నష్టాలు, ఏ వ్యాపారం చేసినా వీళ్ళకి కలిసి రాకపోవటాలు, ఇంకా వేరు వేరు ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవటాలు, డబ్బులు పోగొట్టుకోవటాలు, వీరు మధ్యవర్తిత్వం చేసి దానివల్ల వీళ్ళు నష్టపోవటాలు, ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగి ఉండాలి వీళ్ళ కుంభరాశి వారి జీవితంలోనే. మే నెలలో వీరికి కంప్లీట్గా లైఫ్ టర్న్ తిరగబోతున్నటువంటి ఈ మే నెల కుంభరాశి వారికి. అయితే 2026 మే 11వ తారీఖున కుజుడు తన స్వక్షేత్రం అయినటువంటి మేషరాశిలోకి కుజుడు రాబోతున్నాడు. కుజుడు ఎప్పుడైతే తన సొంత ఇంట్లోకి వచ్చాడో అప్పుడు ఈ కుంభరాశి వారి లైఫ్ టర్న్ తిరగబోతుంది. సొంత క్షేత్రంలోకి కుజుడు వచ్చినప్పుడు వీరికి కొత్త జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. వ్యాపార పరంగా చాలా కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు కూడా స్టార్ట్ చేస్తారు ఈ మే నెలలో కుంభరాశి వారు. వీరికి ఎన్నో సంవత్సరాల నుండి వీరికి రావాల్సినటువంటి డబ్బులు ఏదైనా ఉంటే, ఎవరి దగ్గరైనా స్ట్రక్ అయిపోతే, దానివల్ల వీళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆ డబ్బులు వచ్చేదానికి చాలా ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నది. నెక్స్ట్ వీరికి మే 14వ తారీఖున లక్ష్మీ యోగం అనేది ఏర్పడబోతుంది. గురు శుక్రు కలవడం వల్ల వీరికి లక్ష్మీ యోగం అనేది ఏర్పడిపోతుంది. ఈ లక్ష్మీ యోగం ఎప్పుడైతే ఏర్పడిందో గతంలో వీళ్ళు చాలా ప్రెజర్స్ అనుభవించారు. వీళ్ళు చాలామందికి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి కానీ, అయితే వేరే ప్రాబ్లమ్స్లో వీరికి వాటి నుండి చాలామంది ద్వారా ఫోన్ల ద్వారా వీళ్ళకి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. అలాంటి ప్రెజరు అంతా కూడా ఒక్కసారిగా తగ్గిపోతుంది వీరికి. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. శత్రు ఘోష అనేదే ఉండదు మే 14వ తారీఖు నుండి. అక్కడ నుంచి వీరికి కొత్త అవకాశాలన్నీ రావటం, వీరికి గతంలో గవర్నమెంట్స్లో ఏదైనా బిల్స్ పెండింగ్ ఉంటే ఆ బిల్స్ రిలీజ్ అవ్వడం, ఇంకా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి చాలా రోజుల నుండి పదవుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ వారికి గవర్నమెంట్లో ఒక మంచి గుర్తింపు వచ్చి ఈ నెలలోనే ఒక పదవి యోగం అనేది దక్కబోతుంది ఈ కుంభరాశి వారికి. తర్వాత ఈ కుంభరాశిలో చాలా రోజుల నుండి పెండింగ్ పోలీస్ కేసెస్ కానీ, కోర్టు కేసెస్ కానీ, గతంలో ప్రాబ్లమ్స్, ఈ ఎల్నెట్ శని వల్ల ప్రాబ్లమ్స్లో ఇరుక్కుని అది వెట్టి వెళ్ళాలో ఏ దారి దొరకని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఈ మే నెలలో ఒక పులి స్టాప్ పడబోతుంది. ఆ కోర్టు కేసెస్ కానీ, పోలీస్ కేసెస్ కానీ అన్నీ సాల్వ్ అయ్యేదానికి ఈ మే నెలలో ఒక మంచి ఛాన్స్ అయితే రాబోతుంది వారికి. తర్వాత విదేశీ యానం గురించి చూస్తే, ఎవరైనా వీసా కోసం ట్రై చేస్తున్న వాళ్ళందరికీ కూడా గతంలో చాలాసార్లు రిజెక్ట్ అయింది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ మే నెలలో వీసా వచ్చేదానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉన్నది. ఇంకా ఈ కుంభరాశిలో మెయిన్ చెప్పవలసింది, కంప్లీట్ ఇన్ని సంవత్సరాల నుండి వీరు పడుతున్న బాధలన్నిటికీ, వాళ్ళ ఇంట బయట ఉన్న అన్ని సమస్యలకి ఫుల్ స్టాప్ పడబోతుంది. ఫ్యామిలీ పరంగా కూడా కొంతమంది చాలామంది ఈ కుంభరాశిలో ఇబ్బంది పడ్డారు గతంలో. ఇవన్నీ కూడా ఈ మే నెలలోనే ఫుల్ స్టాప్ పడబోతున్నాయి. నెక్స్ట్ మ్యారేజ్కి చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ మే నెలలో సంబంధాలు కుదిరే దానికి కూడా చాలా ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నది. ఈ కుంభరాశి వారు మెయిన్గా వీళ్ళు ఆరాధించుకోవాల్సిన దైవం దుర్గాదేవి. వీరు నిత్యం దుర్గాదేవిని ఆరాధించుకుంటే వీరికి రాబోయే టైం మంచి యోగకాలము. దుర్గాదేవిని ఆరాధించుకోవడం వల్ల వీళ్ళకి చిన్న రాబోయే టైంలో వచ్చే చిన్న సమస్యలు కూడా అన్నీ కూడా సాల్వ్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నది. వీరు ఒకసారి విజయవాడ కనకదుర్గాదేవి ఆలయాన్ని ఒకసారి వీళ్ళు దర్శించుకుంటే ఇక రాబోయే టైం అంతా కూడా మంచి యోగకాలం కింద ఉంటుంది వీరికి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.